హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం షార్ట్ బుక్ ఎలా మేనేజ్ చేసేది చూస్తాం. సో, దానికి మెయిన్ డాష్‌బోర్డ్ నుండి మోర్ అండ్ షార్ట్ బుక్ క్లిక్ చేసుకోండి. సో, మీరు షార్ట్ బుక్‌లో ఐటెమ్ యాడ్ చేసింది అన్నీమే ఇక్కడ విజిబుల్‌గా షోన్ అవును. సో, ఇక్కడ నుండి కూడా మీరు షార్ట్ బుక్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ డిఫరెంట్ సోర్సెస్ నుండి కూడా మీరు చేసింది ఇక్కడ షోన్ అవును. షార్ట్ బుక్ ఇన్వెంటరీ ఆర్ సేల్స్ అని పర్చేస్‌ని ఇక్కడ సోర్స్ షోన్ అవును మీకి. ఇక్కడ డేట్ వైస్ కూడా మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు. లాస్ట్ కస్టమ్ రేంజ్ పెట్టి కూడా. చూస్ చేసిన తర్వాత మీరు ఫిల్టర్ ఇచ్చుకోవచ్చు. అండ్ వన్ మోర్ ఫిల్టర్ ఉన్నాయి. మోర్ ఫిల్టర్స్ క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు ప్రియారిటీ వైజ్ అండ్ రిక్వెస్టెడ్ బై కస్టమర్ స్టేటస్ అండ్ కేటగిరీ వైజ్ అండ్ సోర్స్. సో దీన్ని పెట్టి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు షార్ట్ బుక్ ని. సో ఇలాగే మీకు ఫిల్టర్స్ కూడా ఉన్నాయి. సో షార్ట్ అవుట్ చేసుకోవచ్చు. ఇఫ్ సపోజ్ మీరు షార్ట్ బుక్ లో యాడ్ చేయబోదు బై డిఫాల్ట్ గా మీరు కస్టమ్ డిస్ట్రిబ్యూటర్ ఇక్కడ యాడ్ చేసేసి ఉంటే మీరు ఇప్పుడు చేంజ్ చేయాలని తెలిస్తే ఇక్కడ చేంజ్ అవును. సో దానికి మీరు ఆ ఐటమ్స్ ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆ ఐటమ్స్ పక్కన హై సింబల్ ఉంది, దాన్ని క్లిక్ చేసి ఉంటే ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ వైస్ మార్జిన్ షోన్ అవును. సో యా మార్జిన్ మీకు హైగా ఉన్నాయో ఆ డిస్ట్రిబ్యూటర్ మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ప్రియారిటీ కూడా మీరు సెట్ చేసుకోవాలి, లోవా హై అని. అండ్ ఇక్కడ క్వాంటిటీ మీరు సెట్ చేసుకోవచ్చు. అండ్ స్టేటస్ పెండింగ్ లో ఉంది, పెండింగ్ ఇంకా ఆర్డర్ చేసేసి ఉంటే ఆర్డర్ అని పెట్టుకోవాలి. సో పెండింగ్. సో వన్స్ ఇచ్చిన తర్వాత మీరు అప్డేట్ ఇచ్చుకోవాలి. సో అప్డేటెడ్ అయిపోను. సో ఇలాగే మీరు డిస్ట్రిబ్యూటర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వన్ మోర్ ఆప్షన్ ఉన్నాయి, రిక్వెస్టెడ్ బై ని. సో ఆ రిక్వెస్టెడ్ బై ఇఫ్ సపోజ్ సమ్ కస్టమర్స్ ఈ ప్రోడక్ట్ మీ దగ్గర సేల్స్ పర్చేస్ చేయబోదు, మీకు స్టాక్ అవైలబుల్ లేదంటే వాళ్ళ కస్టమర్ కూడా యాడ్ చేసి వన్స్ మీరు పర్చేస్ ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళకి ఇక్కడ నోటిఫై అవును. సో అలాగే ఆప్షన్ కూడా ఉన్నాయి, మీరు ఇక్కడ కస్టమర్ యాడ్ చేసుకోవచ్చు. సో ఈ ఆప్షన్ కూడా ఉన్నాయి మీకు రిక్వెస్టెడ్ బై. ఇఫ్ సపోజ్ మీకు పర్టికులర్ డిస్ట్రిబ్యూటర్ ది మటు చూసి ఇక పిఓ జనరేట్ చేయాలంటే ఎలా చేసేది అంటే ఇక్కడ సర్చ్ బై ఐటమ్ మ్యానుఫ్యాక్చరర్ డిస్ట్రిబ్యూటర్ లో సో డిస్ట్రిబ్యూటర్ నేమ్ వేసుకుంటాం. సో వేసిన తర్వాత సో ఆ పర్టికులర్ డిస్ట్రిబ్యూటర్ మటు మీకు ఇక్కడ షోన్ అవును. సో ఇక్కడ ఉండే మీరు యా ఐటమ్ వచ్చేసి పిఓ జనరేట్ చేయవాళ్ళు దాన్ని సెలెక్ట్ చేసుకోండి, లేదంటే బల్క్ క్లిక్ చేసేది కూడా క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ మీరు పర్టికులర్ ఐటమ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బాటమ్ లో వచ్చేసి ఫోర్త్ ఆప్షన్ జనరేట్ పిఓ దాన్ని క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసుకొని ఇక్కడ డిస్ట్రిబ్యూటర్, సో ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ మీరు యాడ్ చేసుకొని ఇక్కడ జనరేట్ ఇచ్చిరి అంటే పిఓ జనరేటెడ్ అయిపోయింది. సో ఇక్కడ మీరు చూసి అంటే ఇక్కడ పెండింగ్ స్టేటస్ ఉండింది, పిఓ జనరేటెడ్ అండ్ స్టేటస్ ఆటోమేటిక్ గా చేంజ్ అయిపోయింది. సో ఇలాగే పిఓ జనరేట్ చేసాం. ఇప్పుడు మనం పిఓ జనరేట్ చేసింది ఎలా చూడాలంటే ఇక్కడ పర్చేస్ లో థర్డ్ ఆప్షన్ పిఓ ఉంది. సో దాన్ని క్లిక్ చేసుకుంటే మీకు ఇక్కడ స్టేటస్ చూపించిన పెండింగ్ ఆర్ కంప్లీటెడ్ ఇన్ ప్రోగ్రెస్ ని. సో ఇక్కడ ఉండి కూడా మీరు పెండింగ్ స్టేటస్ ని మెయిల్ చేసుకోసం డిస్ట్రిబ్యూటర్ కి వాట్సాప్ కు చేసుకోసం. అండ్ ఐటమ్ వైస్ కూడా మీరు చూడిసాం అండ్ డిస్ట్రిబ్యూటర్ వైస్ కూడా మీరు ఇక్కడ చూడిసాం. సో ఇలాగే మీకు ఆప్షన్ కూడా ఉన్నాయి. ఇఫ్ సపోజ్ మీకు పిఓ జనరేట్ చేసిన తర్వాత మీరు ఆర్డర్ చేసేసినాక ఇఫ్ మీకు షార్ట్ బుక్ లో ఐటమ్ ఇఫ్ సపోజ్ మీకు పర్చేస్ ఎంట్రీ చేసిన తర్వాత షార్ట్ బుక్ నుండి ఎలా ఐటమ్స్ ఆటోమేటిక్ గా రిమూవ్ అయిపోయినా లేదని చెప్పేసి చూసేదానికి మీరు ఆ రిపోర్ట్ ఎలా చూడాలంటే మోర్ ఆప్షన్ లో రిపోర్ట్ ఇక్కడ అదర్స్ క్లిక్ చేసుకోవాలి అండ్ షార్ట్ బుక్ రిమైండర్ క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు కస్టమ్ డేస్ పెట్టుకోసం. సో పెట్టుకున్న తర్వాత ఆల్ బోత్ పెండింగ్ పర్చేస్ ఎండెడ్ సో పేస్ట్ చేసుకొని అండ్ గో ఇచ్చారంటే మీకు ఐటమ్ నేమ్ అండ్ కస్టమర్ నేమ్ రిక్వెస్టెడ్ అండ్ మొబైల్ అండ్ పర్చేస్ ఎంటర్ చేసినారా లేదా సేల్స్ ఎంటర్ చేసినారా అని చెప్పేసి ఇక్కడ మీకు షోన్ అవును. సో ఇలాగే కూడా మీరు రిపోర్ట్ చూసుకోసం. సో ఇలాగే షార్ట్ బుక్ మేనేజ్ చేసాం మీరు. థ్యాంక్ యూ.